లో పడ్డ పార్సల్ ఇది. ఏమనిపిస్తుంది అంటే తీసి చూద్దాం అనిపిస్తుంది, కానీ పరాయి స్త్రీలను పరాయి వస్తువులను ఎప్పుడు మనం తీసి చూడొద్దు గ్యాస్, లేకపోతే వేరే అయిపోతుంది మొత్తం. ఏమంటారు చూడకండి మీరు కూడా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో గాయస్. ఇంత మధ్య ఎక్కడికి వెళ్ళుకుంటున్నారు గాయస్ మీరు? ఏమంటారు ఇది? ఉబర్ పార్ట్నర్. ఈరోజు మనం బైక్ ట్యాక్సీ చేయాలి, ఎంత వస్తుందో చూడాలి. ఏమంటారు బైక్ ట్యాక్సీలో ఎంత వస్తుందో చూద్దాం. ఇలా మొత్తం ఇప్పుడు అరౌండ్ 10:30 అవుతుంది. నా మొబైల్లో రీఛార్జ్ అయిపోయింది అయ్యా. మమ్మీ వాళ్ళ టైంకి మమ్మీ వాళ్ళు కూడా లేరు ఇంట్లో. ఇప్పుడు ఎలా రీఛార్జ్ చేసుకోవాలో అర్థమవుతలేదు. బయటికి వెళ్ళి వర్క్ అన్న వాళ్ళకి ఎవరికైనా ఏమంటారు అది హాట్స్పాట్ తీసుకొని రీఛార్జ్ చేసుకొని ఆన్ చేసుకుంటే బుకింగ్స్ అయితే పడతాయి. డన్, వెళ్దాం. ఏమంటున్నా చూడండి లాస్ట్ వరకు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఆ గంట సింబల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఏమంటున్నా ఓకేనా? డన్, వెళ్దామయ్యా. రీఛార్జ్ లేదయ్యా, రీఛార్జ్ చేసుకొని దాని తర్వాత బుకింగ్స్ ఆన్ చేసి అవి పడతాయి. డన్. చూపిస్తా చూడండి గైస్. ఊబర్ లో పడ్డ పార్సల్ ఇది. ఈ పార్సల్ వచ్చేసి నాకేమనిపిస్తుంది అంటే తీసి చూద్దాం అనిపిస్తుంది, కానీ పరాయి స్త్రీలను పరాయి వస్తువులను ఎప్పుడు మనం తీసి చూడొద్దు గ్యాస్, లేకపోతే వేరే అయిపోతుంది మొత్తం. ఏమంటారు చూడకండి మీరు కూడా. వచ్చేసి దగ్గరలోనే ఉన్నాం, వచ్చేస్తే అయిపోతుంది ఇప్పుడు. కానీ అయినా కూడా నేను వీడియో చేస్తున్నా. వీడియో కోసం అని నేను మళ్ళీ ఇప్పుడు తీసి షూట్ చేసుకొని మరీ వెళ్తున్నాం. పరాయి వస్తువులను చూడకండి. ఏమంటున్నా సరేనా? డన్. మంచిగా థర్డ్ రైడ్ అయితే ఇది వచ్చింది. ఫైనల్ ఏదో మందులో ఏమో ఉన్నాయి, ఇది ఇచ్చేస్తే అయిపోతుంది. మాస్క్ వేసుకుంటుందా గైస్? ఫోర్త్ బ్లాకింగ్ అయితే దీంట్లో పడ్డదయ్యా మనకు. ఈ బ్లాక్ ఏటో అన్నారు, దీంట్లో పెడితే బాగుండే. మళ్ళీ ఫోన్ చేసి అడగాలంటే దమ్ అవుతుంది ఇలా. మీరు బుక్ చేసినప్పుడు దాంట్లో పెడితే అయిపోతుంది కదా మ్యామ్. ఇది బ్లాక్, ఇదే గైస్ అది పార్సల్ కూడా అని చెప్తుంది. పెడతా చూడండి. ఇటన్నా డన్ గైస్. మీరు చేసేటప్పుడు ఏమన్నా ఫ్లోర్ అవన్నీ పెట్టేస్తే బాగుంటాయి కదా, వచ్చి తీసుకెళ్ళడానికి మంచిగా ఉండాలి. డన్. క్రౌన్ వచ్చేసింది అప్పుడు. గైస్ అలాగే ఫీల్ జీ. లక్నో వచ్చేసిందయ్యా. ఇదే తీసుకెళ్తున్నాం ఫోర్త్ది. సేఫ్గా రీచ్ కావాలంట గైస్. పేమెంట్ ముందే చేసారు, దిగిపోదాం ఏమంటున్నా. పేమెంట్ అయితే వచ్చేసింది. దీంట్లో ఏమన్నా ఉంటే తినేసేద్దాం. ఏమంటున్నా తినేసేయాలా, చేయొద్దయాలా? పరాయి వస్తువులని పరాయి స్త్రీలని ముట్టుకోరాదు, తినరాదు అంట. డన్. పుష్ప అంట.
చూడండి, వెళ్దాం. 40 నిమిషాలు పడుతుంది ఇది చేయడానికి. బుకింగ్ మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది అయ్యా. ఇచ్చేయాలి, కన్ఫ్యూజ్ అవుతుంది గైస్. డన్, వచ్చేసినాం, గంట సేపు పట్టింది. నిజంగా గైస్ పార్సల్ ఇచ్చొచ్చినా అంటే ₹2 ఎక్కువ కొట్టరా అంటే ఏమంటుండు, ₹2 ఎక్కువ కొట్టరా అంటే ఏమేమో అంటుండు. అంటే ఇంటికి కూడా పోయి ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేసి మరీ పెట్టు చెప్పి ఇంటికాడ డ్యూరేషన్ కూడా ఎన్నో పెట్టన్నారు, పెట్టించిన పిన్ నెంబర్ చెప్పడానికి అది చేయడానికి ఏమో 10 నిమిషాలు చెప్పారు. ₹2 ఎక్కువ కొట్టరా అంటే ఏమంటుండు, తుమ్ క్యా బోలే కైకు బోలే రేపోకులు ఉంటారు అయ్యా, ఏం చెప్పాలి. చేసా పని, పైసలు కావాలంటే ఏదో ఒకటి చేయాలి, ఏమంటున్నా. డన్, మస్తు అయిపోయింది గైస్. వీడికి 850 అరౌండ్ ఎంతనో అయింది. నేను మీకు పెడతాను వీడియోలో స్క్రీన్ రికార్డింగ్ చేసి, ఓకేనా. ఛార్జింగ్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నా దాంట్లో కూడా నాకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఫ్యూల్ కూడా అయిపోయింది. ఫ్యూల్ తెప్పించుకోవాలి, ప్లస్ ఛార్జ్ చేసుకోవాలి, ప్లస్ నేను కూడా ఛార్జ్ అవ్వాలి. 3 పనులు అయితేనే బండి కొట్టగలం. పెడతాను స్క్రీన్ రికార్డింగ్. చూడండి.